ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దేవుడి పురాతన కాలంలో దేవుని సన్నిధిలో మనం చేరటానికి ఈ టీవీ పరిచయలో పాల్గొనడానికి మీరు కూడా మేల్కొనండి. మీ పిల్లల్ని మేల్కొల్పండి. మీ కుటుంబ సభ్యులుగా యూట్యూబ్ పరిచయలో మీరు కూడా పాల్గొనాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు. బాగున్నారా పిల్లరా? గత కొన్ని దినాల నుండి, కొన్ని నెలల నుండి దేవుని వర్తమానాన్ని మనము యూట్యూబ్ ద్వారా వింటూ ఉన్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం సెలవిచ్చినట్లుగా సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం. పిల్లరా, గత వారాల్లో ధనవంతుడు లాజరు గురించి మనం తెలుసుకున్నాం. లాజరు పేదవాడైనప్పటికీ కూడా దైవభక్తి విషయంలో నమ్మకత్వం కలిగి ఉన్నాడు. సంతృప్తిన దైవభక్తిలో దేవుని చిత్తానికి లోబడి జీవించాడు. ఒకవేళ శరీర సంబంధంగా లోకానుసారముగా పేదవాడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, కూటికి లేకపోవచ్చు, పిల్లల వస్త్రం లేకపోవచ్చు, ఒళ్ళంతా కురుపులు వచ్చి ఉండవచ్చును. కానీ సంతృప్తి కలిగిన దైవభక్తిలో చాలా నిష్ఠ కలిగి ఉన్నాడు, చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు, చాలా భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. అందువలనే దేవుడు లాజరును జ్ఞాపకం చేసుకున్నాడు. లోకములో ఉన్నవారు అతను మరణించినప్పుడు ఎవ్వరు రాలేదు, కానీ దేవుని దూతలు వచ్చి అతని ఆత్మను నిత్యరాజ్యంలోనికి కొనిపోయినట్లుగా దేవుని వాక్యము ద్వారా గత వారాల్లో మనం విన్నాం. ధనవంతుడు లోకానుసారంగా ధనం కలిగిన వాడే, సమృద్ధి కలిగిన వాడు, సన్నని నారవస్త్రము ధరించిన వాడు, మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు. పిల్లరా, అలాంటి వాడు చనిపోయాడు. కానీ అతనిలో సంతృప్తి దైవభక్తి లేకపోవటం వలన అతడు నరకములో కాలిపోతున్నాడు, పాతాళములో, అగ్నిగంధకములో, మండుగుండములో పడ్డాడు. అరుస్తున్నాడు, కేకలు వేస్తూ. పైకి చూసినప్పుడు పిల్లరా, అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి తన ఊరువాడైనటువంటి, తన బల్ల క్రింద పడినటువంటి రొట్టె ముక్కలను తిన్నటువంటి లాజరు కనపడ్డాడు. చూచారా? గొప్ప సాక్ష్యం అండి ఇది. సంతృప్తి కలిగిన దైవభక్తి నీరు లేకపోతే ధనవంతుడికి పట్టిన పరిస్థితి నీకు పడుతుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేలుకొని దేవుని వాక్యానికి లోబడండి. దేవుని వాక్య ప్రకారమైన రక్షణ పొందండి. దేవుని వాక్య ప్రకారమైన మారు మనస్సు పొందండి. దేవుని వాక్య ప్రకారమైన బాప్తిసం పొందండి. సంఘములో చేర్చబడండి. సంతృప్తిగా దైవ భక్తిలో నువ్వు జీవించినట్లయితే దరిద్రుడైన పేదవాడైన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా నీవు కూడా ఉంటావని గత కొన్ని వారముల నుండి మనం వింటూ వస్తూ ఉన్నాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకసారి నీకు నీవే గ్రహించుకో. డబ్బు ఉందని ఇరవైబాకండి, ఆస్తులని అని గర్వించబాకండి, లోక సంబంధమైన పొలుకుబడి ఉందని అతిశయించబాకండి. అవన్నీ తాత్కాలికమైనవి. అవన్నీ అంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి వాటి మీద ఏమాత్రం కూడా లక్ష్యం ఉంచక దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద నువ్వు మనసు ఉంచితే సంతృప్తి కలిగిన దైవ భక్తి నీకు పిల్లరా నిత్య రాజ్యములకు పోవడానికి మార్గమై ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించినట్లయితే పిల్లరా నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో పేదవాడు, దరిద్రుడు, కురుపులు, కుక్కలు నాగినటువంటి వ్యక్తి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి మంచి అర్హత కలిగిన వాడై ఉన్నాడు. గొప్ప ధన్యత గలవాడై ఉన్నాడు. ఎందుకంటే అతనిలో ఏముంది అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి. నీకుందా? ఆచార సంబంధమైన దైవభక్తి పరలోక రాజ్యానికి చేర్చదు. అలవాటు సంబంధమైన దైవభక్తి మోక్షానికి చేర్చదు.
పిల్లరా, ఆత్మతో కలిగినటువంటి సంతృప్తి దైవభక్తి నీలో ఉంటేనే అబ్రహాముకి ఇచ్చిన ధన్యత, ఇస్సాకుకి ఇచ్చిన ధన్యత, పేదలాజరుకి ఇచ్చిన ధన్యత దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ధన్యతను పొందుకోవాలి అంటే సంతృప్తి దైవభక్తిలో నువ్వు జీవించాలి. అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. అమ్మా, బాబు, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. దేవునిలో ఆచారంగా బ్రతకబాకండి, అలవాటుగా బ్రతకబాకండి, ఏదో నామకార్థ క్రైస్తవ జీవితం కలిగి జీవించబాకండి. ఇలా అలా జీవిస్తే ధనవంతుడికి పట్టినటువంటి పరిస్థితి నీకు పడుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి ఆ మండు గుండములను పడిపోతావు. అలా నువ్వు పడకూడదు అని దేవుని సేవకుని ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడైనను మా బాబు, ఇప్పుడైనను నీ మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ క్రియలు మార్చుకొని వాక్య ప్రకారమైనటువంటి ఆత్మీయతలోనికి రా, భక్తిలోనికి రా, విశ్వాసములోనికి రా, ఆత్మ సంబంధమైన నిరీక్షణలోనికి నువ్వు వచ్చినట్లయితే సంతృప్తి దైవభక్తి నువ్వు కలిగి ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం. అప్పుడే లేదా దేవుని దూతలు నీకు పరిచర్య చేస్తారు. దేవుని దూతల చేత నువ్వు పరిచర్య చేయించుకుంటావు. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల నీడన నీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. అలా నువ్వు కావాలి, అలా నువ్వు పొందుకోవాలి అంటే పిల్లరా, మనము నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో ఉండడానికి మనం చెందుపడాలి. అదే లోక రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, దరిద్రుడు పిల్లరా లాజరు చనిపోయినప్పుడు దేవుని దూతలు వచ్చి తన ఆత్మను కొనిపోతున్నాయి. తన ఆత్మను తీసుకొని నిత్య రాజ్యానికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఎంత పరిచర్య అండి! దేవుని దూతలు పనిచేస్తున్నాయి. పిల్లరా, నీకును, నీ ఇంటి వారికి, నీ పిల్లలకును దేవుని దూతలు పరిచర్య చేసేవారిగా ఉండాలి అంటే మా సంతృప్తి దైవ భక్తి నువ్వు కలిగి జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేలోక రాసిన సువార్త 12వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మనిషి కుమారుడు దేవుని దూతలు మనిషి కుమారుడు దేవుని దూతలు నీకు పరిచర్య చేస్తారు, నీకు పని చేస్తారు. ఎప్పుడంటే నమ్మకత్వం కలిగి సంతృప్తి కలిగిన దైవభక్తులను ఉన్నప్పుడు. లోకాన్ని చూడకూడదు, లోక సంబంధమైన క్రియల వైపు చూడకూడదు, పాప సంబంధమైన క్రియలు చూడకూడదు. పిల్లల వాటి అన్నిటిని విసర్జించి దేవుని కొరకు నువ్వు తీర్మానం చేసుకోవాలి, దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, దేవుని కొరకు నువ్వు సమర్పణ చేసుకోవాలి. లాజరు వలె నిబ్బరమైన మనస్సు గలవారై ఉండాలి. లాజరు వలె సంతృప్తిన దైవభక్తిలో నువ్వు నిలిచిన వారిగా నువ్వు ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తన దూతల ద్వారా నీకు పరిచర్య చేయిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నా తండ్రి ఎదుట ఆయనకు వారికి దూతలు పరిచర్య చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ బాబు, నీకు దేవుని దూతలు దేవుని ఎదుట పరిచర్య చేయాలి అంటే, దేవుని సహవాసంలో పరిచర్య చేయాలి అంటే, దేవుని సంఘంలో పరిచర్య చేయాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తిలో నువ్వు నిలిచి ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా బాబు, దేవుని వాక్యము
నువ్వు నమ్మాలి. దేవుని వాక్యములో నేను నిలవాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చక్కని మాట రాయబడింది. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్దము నేను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. చూచారా, దేవుని వాక్యములో నువ్వు ఉంటే దేవుని దూతలు నీ కొరకు పరిచర్య చేస్తారు అని, పని చేస్తారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, లోకములో లోకానుసారమైన జీవితాన్ని విసర్జించి లోకములో ఉన్నటి తీసివేసుకొని దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు నువ్వు నిలిచినట్లయితే, నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, సంతృప్తి ఉన్న దైవభక్తిలో నువ్వు నడిచినట్లయితే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుని కాపుదల దేవుడు తోడుగా ఉంచుతాడు. దేవుని దూతలను నీకు కావిలిగా పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుగాడు ఎంత కుయుక్తి కలిగిన మనిషి అంటే, చాలా కుయుక్తి కలిగినటువంటి వాడు సాతాను. ఎందుకంటారా, యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని ఆత్మ ప్రేరేపించబడిన వాడై అరణ్యమునకు పోయి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇలా ఉపవాసం ఉన్న యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళి సాతాను అంటున్న మాట ఏం తెలుసా? నిజంగా దేవుని కుమారుడు అయితే ఎక్కడి నుంచి క్రిందకు దూకు, దూతలు నిన్ను పట్టుకుంటారా చూద్దాం. ఎంత భయంకరమైన వ్యక్తి అండి సాతానుగాడు. రెచ్చగొడతాడండి. నిజంగా దేవుని కుమారుడు అయితే ఎక్కడి నుంచి కిందకు దూకు. యేసుక్రీస్తు వారిని శోధించినటువంటి సాతాను నిన్ను నన్ను శోధించడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి మన సంతృప్తిలో దైవభక్తిని మనం కాపాడుకొని స్థిరముగా మనం నిలిచి ఉండవాలి, బలముగా నిలిచిన వారముగా ఉండాలి. అంత మాత్రం రెండో మాట అంటాడు, నిజంగా దేవుని కుమారుడు అయితే 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, ఆకలితో ఉన్నావు, సొమ్ము చిల్లిపోతున్నావు, నీరసంగా ఉన్నావు, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినంటున్నాడు. ఎంత భయంకరమైన వ్యక్తి సాతానుగాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏం తెలుసా? మనుష్య కుమారుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ బాబు, లాజరును కూడా ఎన్ని విధాలుగా సాతానుగాడు శోధించాడు. ఎందుకు ఈ దరిద్రమైన బ్రతుకు, ఎందుకు ఈ కురుపులతో బ్రతుకు, ఎందుకు ఆకలితో చచ్చిపోతావు అని ఎన్నిసార్లు లాజరు రెచ్చగొట్టాడో, ఎన్నిసార్లు లాజరులో ఉన్నటువంటి సంతృప్తి కలిగిన దైవభక్తిని పాడు చేయడానికి ప్లాన్ చేశాడు. లేదా లాజరు దరిద్రమును అనుభవించడానికి ఇష్టపడి భక్తిని కాపాడుకున్నాడు, సంతృప్తుల జీవితాన్ని కాపాడుకున్నాడు. అందుకనే తన భక్తి జీవితాన్ని యేసుక్రీస్తు వారు చూచి తనకు పరిచర్య చేయడానికి దూతలను పంపించాడు. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ బాబు, చిన్న చిన్న వాటికే భక్తిని కోల్పోతున్నావా? చిన్న చిన్న సమస్యలకే దేవుని సహవాసాన్ని కోల్పోతున్నావా? అలాగ ఉండవద్దు అని చేతులు జోడించి మనం చేస్తూ ఉన్నాను. దేవుల్లో నిలవండి. దేవుల్లో ప్రియులరా, ఆత్మ సంబంధమైన సహవాసంలో నిలవండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండి తన దూతలను పరిచర్య చేయడానికి పంపిస్తాడు. ఆ గొప్ప బాధ్యతను పొందుకోవాలి అని, అలాగా నువ్వు జీవించాలి అని, నిత్యరాజ్యాన్ని పరలోక రాజ్యానికి వారసులుగా కావాలని ప్రభు పేరట ప్రభు నామములో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు వారిని శోధించిన సాతాను లాజర్ని అంతగా శోధించి ఉండిద్దో. దేవుని దూషించమని, దేవుని అపహాస్యం చేయమని, ఇంతయా నేను నీ బిడ్డను కదా, సంతృప్తిగా దైవభక్తిలో ఉన్నాను, ఈ అవస్థ ఏంటి, ఈ దరిద్రమైన బతుకు ఏంటి, ఈ భయంకర పరిస్థితి ఏంటి, నేను నీ భక్తునే, నేను నీ కుమారునే, నేను నీ సేవకునే, నిన్ను ఆరాధించువాడిని, నిన్ను ప్రార్థించువాడిని, నేను నిన్ను గణపరచువాడిని, నీ సహవాసం కలిగిన వాడిని, ఏంటి ఇది అని
దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా సాతాను ఎన్ని మార్లు రెచ్చగొట్టిందో, ఎన్ని మార్లు రాజును దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించిందో. కానీ లాజరు ఏ విషయంలో కూడా దేవుని మీద తిరుగుబాటు చేయక తన్ను తాను సంతృప్తిగా దైవభక్తికి అర్పించుకున్నాడు, సమర్పణ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరు వారు రాకపోయినా, బంధువులు రాకపోయినా, రక్త సంబంధులు రాకపోయినా, స్నేహితులు రాకపోయినా, తోబుట్టు వారు రాకపోయినా మా బాబు ప్రభువులో నిద్రించాడు, ప్రభువులో మరణించాడు. పిల్లరా, అతని మరణము దేవుని దృష్టికి విలువైనదిగా కనబడింది, విలువైనదిగా ఉంది. అందుకనే విలువైన మరణాన్ని పొందినటువంటి లాజరు ఆత్మ కొరకు తన దూతలను పంపించినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం, విలువ కలిగి మనం బ్రతకాలి, ఆత్మ సంబంధమైన సంతృప్తిలో మనం బ్రతకాలి. అలా బ్రతికితే దేవుని దూతలు మనకు పరిచయం చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే 91:10 అంటాడు, నీ పాదములు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అర్హత. కాబట్టి పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించినట్లయితే, మనం నడిచినట్లయితే సంతృప్తిగా దైవభక్తి గొప్ప లాభ సాధనముగా నీకును, నీ ఇంటి వారికి, నీ కుటుంబీకులకును దేవుడి తోడు ఉంచి బలపరిచి నడిపించును కాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికుల మా తండ్రి, ఎంతవరకు మా మంచి మీరున్నారు. ఈ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతబడి వాక్యాన్ని నీరుకట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసరం నడిచినట్లుగా, వాక్యానుసరంగా జీవించినట్లుగా మీ బిడ్డలందరూ మీరు బలపరచండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదకరంగా మీరు చేయమని, దీవెనకరంగా మలచమని సహాయం చేసి కొరకు చూపమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి యూట్యూబ్ పరిచయం మీరు అందరూ పాల్గొన్నందుకే మీకు వందనాలు. మరి వాక్యాన్ని వినండి, విన్న వాక్యాన్ని అనేకులు ఫార్వర్డ్ చేయండి. మరి దేవుని కృపను బట్టి మరి ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే మరి చీరాల్లో మాకు 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి. మరి మొదటి చర్చి ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఆ పరిచయ ప్రాంతంలో ఉన్నవారు రండి, పాల్గొనండి, ఆత్మీయులు పొందండి. రెండో ఆరాధన రామపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో రెండో ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని వాక్యం వినండి, ఆత్మీయులు పొందండి. మూడో ఆరాధన హై స్కూల్ దగ్గర మరి పిల్లరా ప్రతి ఆదివారం ఉదయం 11:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. మరి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు ఇంకా దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందాలనుకున్న వారు రండి, పాల్గొనండి, ఆత్మీయ మేలు పొందండి. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో కూడా మీరు పాల్గొనండి. దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి సంఘాల కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ సంతానం కొరకు రోజు మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తా ఉన్నాను. మీ అవసరాలన్నీ దేవుడు తీర్చి మిమ్మల్ని బలపరిచినట్లుగా, ఆయన సాక్షిగా మిమ్మల్ని దేవుడు నిలుపునట్లుగా, దేవుడు వాడుకున్నట్లుగా మేము అనుదిన ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. గొప్ప మేలు దీవిని మీరు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ దేవాని మరుడు ప్రతి ఆత్మకును సకల పరిశుద్ధులకును రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.